అండ్ సార్ మ్యారేజ్కి సంబంధించి నా దగ్గర చాలా గాసిప్స్ ఉన్నాయి. గాసిప్సే అవి నిజాలు కావు, మీరే అంటున్నారు గాసిప్స్ అని. సో అదే వీటిల్లో ఏవి గాసిప్స్ ఏవి నిజం మీరే చెప్పాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర కెన్ ఐ సే ప్రతిదానికి నో కామెంట్ లేదు, ఏదో ఒక సమాధానం కావాలి. అండ్ చాలామంది చెప్తున్నది ఏంటంటే మొత్తం ఈ పెళ్ళి ఈవెంట్స్ అన్నిటికి కలిపి ఒక 15 కోట్ల దాకా ఖర్చు పెట్టారు ఈ జంట అని చెప్పేసి చెప్తున్నారు. ఎంత అయిందో నాకు తెలియదు, నేను లెక్క అడగలేదు, ఇంకా ఛాన్స్ దొరకలేదు. వీఆర్ సో బిజీ, జస్ట్ యూనో ప్రతిరోజు ఏదో ఒక ఈవెంట్లో అంత బిజీగా ఉన్నప్పుడు ఖర్చు గురించి ఎక్కడ వెనకైతే ఆడలేదు. ఎంత ఖర్చు అయిందన్నది నాకైతే తెలియదు. ఈ నెక్స్ట్ 2-3 డేస్లో మా సిస్టర్ దగ్గర పోయి అడిగితే ఒకసారి లెక్క చూసుకుంటే నాకు ఐడియా వస్తుందేమో. కానీ మీకే తెలుస్తుంది, అంటే ఒక గ్రాండ్ వెడ్డింగ్ అయితే అయ్యింది, ఖర్చుకు వెనకాడకుండా ఖర్చు పెట్టిండ్రు. అది ఎంత అయిందన్న నాకు ఐడియా లేదు. అండ్ ఖర్చు అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి నాకు వేరే విషయం గుర్తొచ్చింది సార్. పెళ్ళైన తర్వాత సత్యనారాయణ వ్రతం కోసం వాళ్ళ ఊరు వెళ్ళారు కదా. ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ స్కూల్లో పిల్లలకి ఇకపైన ఎవరైతే స్కూల్ టాప్ వస్తారో వాళ్ళందరికీ వాళ్ళ చదువులకు అయ్యే ప్రతి ఖర్చును నేను భరిస్తానని చెప్పి విజయ్ గారు ప్రామిస్ చేశారు. ఆ డిసిషన్ అప్పటికప్పుడు తీసుకున్నారా ఊరు వెళ్ళినాక? లేదు, ముందే ఐడియా ఉంది విజయ్కి. అంటే ఇట్లా చారిటీ వర్క్ చేయడం చాలా ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. మీరు గమనించండి, మామూలు ఎర్లీ స్టేజ్ ఉన్నప్పటి నుంచి కూడా వాడు బర్త్డేకి ఐస్ క్రీమ్ బండి దగ్గర నుంచి చూస్తే కోవిడ్లో ఎవ్వడికి రాని ఐడియా, హీ స్టార్టెడ్ దేవరకొండ ఫౌండేషన్ ఆ రోజు. అంటే ఇండస్ట్రీ నుంచి ఇంకా యాక్టివ్గా ముందుకు రానప్పుడే అందరికంటే ముందు వచ్చేసి ఒకటి చేద్దాము, మనము ఫుడ్ ప్యాకెట్ సప్లై చేద్దాము, మెడిసిన్ సప్లై చేద్దామని ఆయన రౌడీ టీం అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళందరికీ చేయగలిగింది.